Hey, hi Chingu, welcome back to my channel Vanam Interactions. అందరికీ ఉగాది శుభాకాంక్షలు. గుడ్ మార్నింగ్ ఫ్రమ్ వన్నం ఇంటరాక్షన్స్. ఇదైతే ఉగాది రోజు మార్నింగ్ మా మమ్మీ అయితే గడపకి మొత్తం పసుపు పూసేసి కుంకం పెట్టి ముగ్గు అయితే వేస్తుంది. మాదైతే అపార్ట్మెంట్ కాబట్టి ముగ్గిపిండి వేస్తే గాలికి ఎగిరిపోతుంది అండ్ ఆల్సో పక్కన చిన్నపిల్లలు ఉంటారు కాబట్టి వాక్ చేసినా కూడా స్లైడ్ అవుతుందని చెప్పేసి మేమైతే ముగ్గు పిండితో వేయము, చాక్ పీస్తో వేసేస్తాము. కలర్స్ కూడా వేయము, చాలా చిన్న ముగ్గు వేసి అలా వదిలేస్తాము. ఆఫ్టర్ 11 months మేమైతే ఈరోజే ఫెస్టివల్ సెలబ్రేట్ చేసుకుంటున్నాం. మేమైతే చాలా చాలా హ్యాపీగా ఉన్నాం ఇన్ని డేస్ తర్వాత ఫెస్టివల్ చేసుకుంటున్నందుకు. ఇంకా అయితే పళ్ళెం కోసం ప్రిపరేషన్ చేసుకుంటున్నాం అండ్ మమ్మీ అయితే పూజ కోసం ప్రిపరేషన్ చేసుకుంటుంది. నెక్స్ట్ అయితే మా చెల్లి ఇక్కడ చింతపండు అండ్ బెల్లం కరగబెట్టిన వాటర్ని అయితే సపరేట్ చేస్తుంది ఉగాది పచ్చడి కోసం. ఈ ఉగాది పచ్చడి అయితే చాలా ప్రాంతాల్లో చాలా విధాలుగా చేసుకుంటారు. చాలామంది కొబ్బరి, పప్పులు, అరటిపళ్ళు ఇంకా కొన్ని ఫ్రూట్స్ వేసి కూడా చేసుకుంటారు. మా ఇంట్లో అలా ఏం వేయము, జస్ట్ షడ్రుచులు మాత్రమే వేసేసి పచ్చడి అయితే చేసి దేవుడికి ప్రసాదంగా పెట్టి దాని తర్వాత పూజ అయిపోయాక మేము తింటాము. ఉగాది పచ్చడి ప్రిపరేషన్లో భాగంగా నేనైతే మ్యాంగో కట్ చేస్తున్నాను. మా చెల్లి అయితే వేప పూత కొంచెం కొంచెంగా తుంచుతుంది అనమాట. ఇక్కడ నేను కట్ చేసేటప్పుడు అయితే జీడి అడ్డం వచ్చింది, నాకు కట్ చేయడానికి రాలేదు. మా మమ్మీ వేరే వేరే పనుల్లో బిజీగా ఉంది, పిలిస్తే మళ్ళీ అరుస్తుందని చెప్పి నేను కామ్గా దాన్ని గట్టిగా చీల్చడానికి ట్రై చేశాను. ఇక్కడ నేనేం చెప్పానో మీకు అర్థమైందా? మా అక్క ఇరబోసుకొని ఉంది కదా, ప్రసాదం చేస్తుందని చెప్పి మా మమ్మీ క్లిప్ పెట్టుకోమనింది. ఇంకోసారి చెప్పదు, అరుస్తుంది అని చెప్తున్నా. ఇంకా నేను మా అక్క అయితే ఉగాది పచ్చడి చేస్తున్నాము, అమ్మేమో పళ్ళెం కోసం అన్నీ రెడీ చేస్తుంది. అండ్ ఇక్కడైతే మొత్తం చిన్న డెకరేషన్ లాగా చేసేసేసి ఆ ఉగాది పచ్చడి చేస్తున్నాం అనమాట. అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాము. యాక్చువల్లీ ఇయర్ ఉగాది పచ్చడి నేనే చేశాను. నిజం చెప్పాలంటే చాలా బాగుంది. నేను అస్సలు ఉగాది పచ్చడి తినను, జస్ట్ ఫార్మాలిటీ కోసం వాటర్ వేసుకుంటాను అంతే. కానీ ఇయర్ మాత్రం చాలా ఎక్కువే తిన్నాను అని నా ఫీలింగ్. మా అక్క చెప్పినట్లు మేము ఓన్లీ 6 ఇంగ్రీడియంట్సే వేసుకుంటాము. ఇఫ్ మీరు ఉగాది పచ్చడి చేసేటప్పుడు ఇంకా ఏదైనా యాడ్ చేస్తే లెట్ మీ నో ఇన్ ద కామెంట్ బాక్స్. ఎందుకంటే నాకు తెలీదు, వీడియోస్లో చూడడం మాత్రమే. కొంతమంది బనానా వేయడం చూసాను, కోకోనట్ వేయడం చూసాను. ఇట్లా ఇఫ్ మీరు ఇంకా ఏదైనా ఇవి కాకుండా వేసేటట్లయితే ఒకసారి కామెంట్ చేసేయండి. అండ్ ఇక్కడేమో ఉగాది పచ్చడి రెడీ అని చెప్తున్నాను, అంటే నేను చేశాను కదా, కొంచెం హ్యాపీనెస్, ఎగ్జైట్మెంట్ అనమాట. పండగ అంటే ఖచ్చితంగా బయట తోరణాలు కట్టాలి కదా, సో దానికోసం ఫస్ట్ అయితే బంతిపూలు తెచ్చేసి మాల అంటారా, హారం అంటారో తెలీదు, అది చేస్తున్నాం అనమాట. ఇది ఉగాది పండుగ ముందు రోజు నైట్ ఇంకా నేను మా మమ్మీ చేస్తున్నాం, మా అక్క షూట్ చేస్తుంది. మా అక్క ఏం చెప్తుందంటే ఇక్కడ వీడియో కోసం చేస్తుంది పిల్ల అని చెప్తుంది. అస్సలు కాదు, నేను నార్మల్గా చేస్తాను, అంటే కొంచెం అమ్మకి హెల్ప్ చేద్దామని చెప్పి అలా కాసేపు చేశాక ఇంకా వదిలేసి వచ్చేసాను అనమాట. నేను టీవీ చూసుకోవాలి, నువ్వే చేసుకో అని చెప్పి ఇంకా మా మమ్మీ చేసుకుంటుంది. ఉగాది అంటేనే న్యూ ఇయర్ కదా, న్యూ బిగినింగ్ అన్నట్టు. మీరు ఇయర్లో ఏమైతే అనుకున్నారో అవన్నీ ఫుల్ఫిల్ అవ్వాలి, మీ డ్రీమ్స్ అన్నీ ఫుల్ఫిల్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. నేను మాత్రం మా మమ్మీ మా అక్కని అడిగాను, మీరు ఏమనుకుంటున్నారు, ఇయర్లో ఏమేమి కంప్లీట్ అవ్వాలి అనుకుంటున్నారు అంటే వాళ్ళు ఇద్దరు సేమ్ ఆన్సర్, సిమిలర్ ఆన్సర్స్ ఇచ్చారు. వాళ్ళ డ్రీమ్స్ నేను చెప్పను, కానీ వాళ్ళ డ్రీమ్స్ అన్నీ ఫుల్ఫిల్ అయిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అండ్ నా డ్రీమ్ ఏంటంటే అసలు చిన్నప్పటి నుంచి ఇంతవరకు తిరుమలకి వెళ్ళలేదన్నమాట. ఈ ఇయర్ ఎట్టి పరిస్థితుల్లో వెళ్ళాలి అని మాత్రం చాలా గట్టిగా అనుకున్నా. యాక్చువల్గా లాస్ట్ ఇయరే అనుకున్నాం అనమాట, కానీ అలా జరగడం వల్ల 11 months వరకు కొండలూరులో ఉన్న గుడ్లకు వెళ్ళకూడదని చెప్పారు. అందుకే లాస్ట్ ఇయర్ పోస్ట్ పోన్ అయిపోయింది. ఇయర్ ఉగాది రోజు చాలా గట్టిగా కోరుకున్నా, ఈ ఇయర్ అన్న తిరుమలకి వెళ్ళాలి, ఆ శ్రీవారి దర్శనం చేసుకోవాలి అని. హోప్ నా డ్రీమ్ ఫుల్ఫిల్ అవుతుందని. అండ్ ఇక్కడైతే మా తమ్ముడు ఇది ఏమంటారు తెలియదండి, తోరణాలు కట్టేశాడు. అండ్ 2 doors ఉంటాయి కదా మాకి, ఫ్రంట్ అండ్ బ్యాక్. ఫ్రంట్ సైడ్ మా తమ్ముడు కట్టాడు, ఇంకా బ్యాక్ సైడ్ మమ్మీ హెల్ప్ చేస్తుంది. సడన్ గా ఏంటి రివర్స్ అయిపోయింది అనుకుంటున్నారా? నేను నార్మల్ చేసిస్తా, మీరు లైక్ చేసేయండి. అండ్ ఇక్కడేమో మా తమ్ముడి అవుట్ఫిట్ ఎలా ఉందో కామెంట్ చేసేయండి. వాడైతే మార్నింగే వేసుకొని రెడీ అయిపోయాడు. యాజ్ యూజువల్ గా ఎవ్రీ పండక్కి
ప్రతి పండగకి మా అక్కకే అనమాట ఈ పులిహోర కలిపే డ్యూటీ. సో మా అక్క అదే చేస్తుంది ఇక్కడ. మేము ఇలా మాకు వచ్చినట్టు చిన్నగా అలంకరించుకున్నాం అనమాట మొత్తం. అంటే మాకు తెలుసు కదా మీకు ఇట్లా బాక్స్ లాగా ఉంటుంది దేవుడికి. సో చాలా కష్టం అయిపోయింది. కింద ఒకటి పైన ఒకటి ఆ పైన ఒకటి అన్నట్టు ఉంటుంది. అండ్ ఇక్కడేమో దీపాలు పెట్టేస్తుంది అమ్మ. వీడి ఆత్రం చూసారు కదా, అక్కడ ఎక్స్ప్రెషన్స్ చూడండి. ఇంకా నాకేం తెలియదు, నేనేం చేయలేదు అన్నట్టు చూస్తున్నాడు. కొంచెం వాయిస్ ఎక్కువ డిస్టర్బెన్స్ ఉంటుంది, డోంట్ మైండ్. ఎందుకంటే మా తమ్ముడు ఐపీఎల్ మ్యాచ్ పెట్టుకున్నాడు, కానీ రా ఫుటేజ్ పెడదామని చెప్పి అలా పెట్టేశా. ఇంకేమో లంచ్ చేయాలన్నమాట. ఫుల్గా తినేసి ఇంకా చాలా వర్క్ ఉంది. ఫొటోస్ తీసుకోవాలి, రెడీ అవ్వాలి, షూట్ చేసుకోవాలి అని చెప్పి సో ఫుల్గా తినేసినాం అందరము. యాజ్ యూజువల్గా ప్రతి పండగకి చేసేదే పులిహోర, పొటాటో ఫ్రై, పప్పు, ఓలిగా చారు, వైట్ రైస్ అండ్ ఓలిగా. అందరం కలిసి మాట్లాడుకుంటా తినేసాము. యాక్చువల్గా క్లిప్స్ పెట్టాలా వద్దా అని చాలా ఆలోచించా, బట్ మిమ్మల్ని ఎంటర్టైన్ చేద్దాము అని చెప్పి పెడుతున్నా. నేను మా అక్క అయితే చాలా ఎంజాయ్ చేసాము. ఏదైనా డాన్స్ రీల్ ప్రాక్టీస్ చేద్దామని చెప్పి వచ్చామన్నమాట. కానీ అక్కడ ఏమైందంటే ఈ పాట ట్రెండింగ్ కదా, అప్పుడు జస్ట్ ఏదో అట్లా ట్రై చేద్దామని చెప్పి చేసా. ఇదేంటంటే ఎందుకు రికార్డ్ చేశానంటే ఎలా వస్తుందో చూద్దాం, మన ఎక్స్ప్రెషన్స్ ఎలా ఉన్నాయో ఏంటో అని చెప్పి. అసలు ఇప్పుడు చూస్తుంటే నాకే నవ్వు వస్తుంది. మీరందరూ ఎట్లా ఎంటర్టైన్ అవుతారో నాకు తెలీదు. హోప్ ఆ క్లిప్స్ వల్ల మీరు కొంచెం నవ్వుకొని అంటారు. ఇఫ్ ఎస్, లెట్ మీ నో ఇన్ ద కామెంట్ బాక్స్. అలాగే ఇంకా లైక్ చేయకపోతే చేసేయండి. మళ్ళా కన్ను కొట్టేకి తిప్పలన్నమాట ఇవన్నీ. మేము ఆఫ్టర్ ఉగాది ఈ అవుట్ఫిట్స్ లో కొన్ని షార్ట్స్ రీల్స్ లాగా చేసి పెట్టామన్నమాట. ఇఫ్ ఇంకా ఎవరైనా చూడకపోతే డిస్క్రిప్షన్ లో లింక్స్ పెట్టేశాను, చూసేయండి. మేము అనుకున్నది ఒకటి అయింది ఒకటి అనమాట. మేము 5 రీల్స్ అన్ని ప్లాన్ తో నిన్నామన్నమాట. సక్సెస్ఫుల్ గా 2 రీల్స్ మాత్రమే కంప్లీట్ అయినాయి, మిగిలిన 3 అట్టర్ ఫ్లాప్ అయిపోయినాయి. ఇంతవరకు చూసారంటే ఎంతో కొంత నచ్చే ఉంటుంది. ఇఫ్ నచ్చుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐ హ్యావ్ దిస్ హ్యాబిట్ అనమాట, లిప్ బామ్ పూసుకున్నప్పుడల్లా మా మమ్మీకి వెళ్ళి కిస్ చేసేస్తాను. హే హాయ్ చింగు. అయితే రెడీ అయ్యి ఫొటోస్ తీసుకుంటున్నాం. మా మమ్మీ తమ్ముడు హెల్ప్ చేస్తున్నారు. ప్లీజ్ డూ చెప్పు నువ్వు. రెడీ 1 2 3 go. Please do like, share and subscribe to my channel Vanam Interactions. That's for this vlog. Next video lo kaluddam. Bye Chingu. Love you all.